ఓం శాంతి. డిసెంబర్ 22వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడైతే బుద్ధి యోగము దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి తెగిపోయి ఉంటుందో అప్పుడే మీ అవ్యభిచారి ప్రేమ ఒక్క తండ్రితో జోడింపబడగలదు. ప్రశ్న: పిల్లలైన మీ రేస్ ఏమిటి? ఆ రేస్లో ముందుకు వెళ్లేందుకు ఆధారమేమిటి? జవాబు: మీది పాస్ విత్ ఆనర్గా అయ్యే రేస్. ఈ రేస్కు ఆధారము బుద్ధియోగము. బుద్ధియోగము ఎంతగా తండ్రితో జోడింపబడి ఉంటుందో అంతగా పాపాలు అంతమవుతాయి మరియు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన 21 జన్మల రాజ్యం ప్రాప్తిస్తుంది. దీని కొరకు తండ్రి సలహా ఇస్తున్నారు, పిల్లలు నిద్రను జయించేవారిగా అవ్వండి. ఒక ఘడియ అర్ధ గడియ అయినా స్మృతిలో ఉంటూ అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి. స్మృతి యొక్క రికార్డునే ఉంచండి. పాట: వారు మా నుండి దూరము కాలేరు, వారి పట్ల మా హృదయంలో ఉన్న ప్రేమ దూరము కాదు. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఉల్ఫత్ అనగా ప్రేమలో మరో పదము. ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ అనంతమైన తండ్రి అయిన శివునితో జోడింపబడి ఉంది. బీకేలైన మీరు వారిని తాతగారు అని అంటారు. తమ తండ్రి గారి తాతగారి యొక్క వృత్తి గురించి తెలియని మనుషులెవ్వరూ ఉండరు. ఇంత ఎక్కువ మంది మేము బ్రహ్మకుమార కుమారీలమని చెప్పుకునేటటువంటి సంస్థ ఇంకేదీ లేదు. మాతలైతే కుమారీలు కారు, అయినా బ్రహ్మకుమారీలుగా ఎందుకు పిలువబడతారు? వీరు బ్రహ్మ ముఖవంశావళి. ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలంతా ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశావళి. ఒక్క తండ్రికి కుమార్తెలు. బ్రహ్మ యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి. బ్రహ్మ ఎవరి సంతానము? శివుని సంతానము. శివుని యొక్క 3 పిల్లలైన బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతన వాసులు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే స్థూలవతనవాసి అయి ఉండాలి. ఇంతమంది మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖవంశావళి అని చెప్పుకుంటారు. కుఖవంశావళి కాలేరు. వీరెవ్వరూ గర్భం ద్వారా జన్మించిన వారు కారు. అంతేకాక ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలుగా ఎలా పిలువబడుతున్నారని మిమ్మల్ని ఎవరు అడగరు కూడా. మాతలు కూడా బ్రహ్మకుమారీలు కావున తప్పకుండా బ్రహ్మకు పిల్లలు బ్రహ్మ ముఖవంశావళి. వీరంతా ఈశ్వరుని సంతానము. ఈశ్వరుడు ఎవరు? వారు పరమపిత పరమాత్మ, రచయిత. వారు దేనిని రచిస్తారు? స్వర్గాన్ని. కావున తప్పకుండా తమ మనుమలు మనమరాళ్లకు స్వర్గవారసత్వాన్ని ఇస్తారు. రాజయోగాన్ని నేర్పించడానికి వారికి శరీరము కావాలి. లేదంటే ఊరికే ఏమైనా ఈ హోదాలో ఉంటారా? శివబాబా కూర్చొని బ్రహ్మముఖ వంశావళికి మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎందుకంటే మళ్ళీ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. లేదంటే ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలు
ఎక్కడి నుండి వస్తారు? ఇది ఆశ్చర్యము. కనీసం ఎవరు ధైర్యం చేసి అడగరు కూడా. ఎన్ని సెంటర్లు ఉన్నాయి? మీరు ఎవరు మీ పరిచయాన్ని ఇవ్వండి అని అడగాలి. మనము ప్రజాపిత బ్రహ్మకు కుమార కుమారీలము మరియు శివునికి మనుమలు మనమరాళ్ళమన్నది స్పష్టంగా తెలుసు. మనము వారికి పిల్లలుగా అయ్యాము. వారిపై మనకు ప్రేమ ఉంది. శివబాబా కూడా అంటారు, అందరి నుండి ప్రేమను మరియు బుద్ధి యోగాన్ని తెంచి నా ఒక్కరితోనే జోడించండి. నేను మీకు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నాను కదా, మరియు బ్రహ్మకుమార కుమారీలైన మీరు వింటున్నారు కదా. ఇది ఎంతటి సహజమైన స్పష్టమైన విషయము. కనీసం అడగనైనా అడగండి. ఇది గోశాల. శాస్త్రాలలో బ్రహ్మ యొక్క గోశాల కూడా మహిమ చేయబడింది. వాస్తవానికి ఇది శివబాబా యొక్క గోశాల. శివబాబా ఈ నందిగణంలోకి వస్తారు. కావున గోశాల అన్న పదము ఉన్న కారణంగా శాస్త్రాలలో గోవులు మొదలైన వాటిని చూపించారు. శివ జయంతి జరుపుకుంటారు. కావున తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు. తప్పకుండా ఎవరో ఒకరి తనువులోకి వచ్చి ఉంటారు. ఇది గాడ్ ఫాదర్ యొక్క స్కూల్ అని మీకు తెలుసు. శివ భగవానువాచ, జ్ఞానసాగరుడు పతిత పావనుడు వారే. శ్రీకృష్ణుడైతే స్వయం పావనమైన వారు. వారికి పతిత తనువులోకి రావాల్సిన అవసరమేముంది? దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు అన్న గాయనం కూడా ఉంది. శరీరం కూడా పరాయిదే. కావున తప్పకుండా శివబాబా వీరిని రచించి ఉంటారు. ఆ తర్వాతనే మనుష్య సృష్టి రచింపబడుతుంది. కావున వీరు బాప్ దాదా అని నిరూపించబడింది. ప్రజాపిత బ్రహ్మ, ఆదిదేవ్, మహావీర్. ఎందుకంటే వారు మాయపై విజయాన్ని పొందారు. జగదాంబ కూడా మహిమ చేయబడ్డారు. శ్రీలక్ష్మి కూడా మహిమ చేయబడ్డారు. జగదాంబ బ్రహ్మపుత్రిక అయిన సరస్వతి అని ప్రపంచానికి తెలీదు. ఆమె కూడా బ్రహ్మకుమారియే. ఈమె కూడా బ్రహ్మకుమారియే. శివబాబా బ్రహ్మముఖము ద్వారా ఈమెను తమవారిగా చేసుకున్నారు. ఇప్పుడు వీరందరి బుద్ధి యోగము వారితో జోడింపబడి ఉంది. ప్రేమను పరమాత్మతో జోడించండని అంటూ ఉంటారు కూడా. మిగిలిన వారందరితో సంబంధాన్ని తెంచి ఒక్కరితో జోడించండి. భగవంతుడు వారు ఒక్కరే, కానీ వారి గురించి తెలీదు. ఇంతకీ ఎలా తెలుసుకోగలరు? ఎప్పుడైతే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారో అప్పుడు నిశ్చయము ఏర్పడుతుంది. ఈ రోజుల్లోనైతే ఆత్మయే పరమాత్మ అని నేర్పించారు. దానివలన సంబంధమే తెగిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు వాస్తవానికి సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథను వింటారు. వారు సుఖదేవుడు మరియు మీరు వ్యాసులు. గీతలో కూడా వ్యాసుని పేరు ఉంది కదా. అతను మానవుడు, కానీ సత్యమైన వ్యాసులు మీరే. మీరు ఏ గీతనైతే తయారు చేస్తారో అది కూడా వినాశనమైపోతుంది. అసత్యమైన గీత మరియు
సత్యమైన గీత ఇప్పుడే ఉన్నాయి. సత్యఖండములో అసత్యము అన్న మాటే ఉండదు. మీరు తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఈ బాబా యొక్క ఆస్తి కాదు. స్వర్గరచయిత శివబాబా, అంతేకాని బ్రహ్మ కాదు. బ్రహ్మ మనుష్య సృష్టికి రచయిత. బ్రహ్మ ముఖ కమలము నుండి బ్రాహ్మణ వర్ణము రచింపబడింది. మీరు శివునికి మనమలు అనగా ఈశ్వరీయ సాంప్రదాయము వారు. వారు మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. గురువుకు మనుమలని పిలువబడతారు కదా. ఇప్పుడు మీరు సద్గురువుకు మనుమలు మరియు మనమరాళ్ళు. వారైతే కేవలం మనుమలు మాత్రమే, అనగా అక్కడ పురుషులే ఉంటారు, మనమరాళ్ళు ఉండరు. సద్గురువైతే ఒక్క శివబాబాయే. సద్గురువు లేకపోతే అంతా ఘోర అంధకారమేనని అంటూ ఉంటారు. బ్రహ్మ కుమార కుమారీలన్న మీ పేరు చాలా అద్భుతమైనది. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు, కానీ చాలామంది పిల్లలు అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, అనంతమైన తండ్రినైన నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. సత్యత్రేతాయుగాలలో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది. తర్వాత రావణ రాజ్యములో బ్రహ్మ యొక్క రాత్రి ప్రారంభమవుతుంది. ప్రాక్టికల్గా బ్రహ్మకుమార కుమారీలు మీరే. సత్యయుగాన్నే స్వర్గమని అంటారు. అక్కడ నెయ్యి పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడైతే నెయ్యి లభించనే లభించదు. తండ్రి అంటారు, పిల్లలు, ఈ పాత ప్రపంచము ఇప్పుడు వినాశనం అవ్వనున్నది. ఒకరోజు ఈ ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. అందరూ అంతమైపోతారు. ఆ తర్వాత నా నుండి ఇక వారసత్వాన్ని పొందలేరు. నేను వచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇల్లైతే కావాలి కదా. బాబా ఎంత చక్కగా రమణీకమైన రీతిలో అర్థం చేయిస్తారు. మీరిప్పుడు నా ద్వారా అన్నీ తెలుసుకున్నారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలీదు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? అందరూ అయితే తీసుకోరు. తప్పకుండా మొదట వచ్చే దేవీ దేవతలే 84 జన్మలను తీసుకుంటారు. ఇప్పుడు వారికి మళ్ళీ నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. భారత్ను మళ్ళీ నరకము నుండి స్వర్గముగా తయారు చేయడానికి నేను వస్తాను. దీనిని నేను విముక్తి చేస్తాను. తర్వాత మార్గదర్శకునుగా అయ్యి తిరిగి తీసుకువెళ్తాను కూడా. నన్ను జ్యోతిస్వరూపుడని కూడా అంటారు. జ్యోతిస్వరూపుడు కూడా రావాల్సి ఉంటుంది. వారు స్వయం అంటారు, పిల్లలు, నేను మీ తండ్రిని. నా జ్యోతి ఎప్పుడూ ఆరిపోదు. వారు భృకుటి మధ్యలో ఉండే నక్షత్రము. మిగిలిన ఆత్మలందరూ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. కావున ఆత్మరూపీ నక్షత్రంలో 84 జన్మల పాత్ర అవినాశీగా నిశ్చితమై ఉంది. 84 జన్మలను అనుభవించి మళ్ళీ మొదటి నెంబరు నుండి ప్రారంభిస్తారు. యథా రాజారాణి తథా ప్రజ. లేకపోతే ఆత్మలో ఇంతటి పాత్ర ఎక్కడి నుండి నిండిందో చెప్పండి. దీనిని చాలా గుహ్యమైన అద్భుతమైన విషయమని అంటారు. మొత్తం మనుష్య సృష్టిలోని ఆత్మలందరి పాత్ర
నిశ్చితమై ఉంది. నాలో ఈ పాత్ర ఉంది, అది కూడా అవినాశిగా ఉందని అంటారు. అందులో ఎటువంటి మార్పు జరగదు. నా పాత్ర గురించి బ్రహ్మకుమార కుమారీలకు తెలుసు. పాత్రను బయోగ్రఫీ అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, కావున తప్పకుండా జగదాంబ కూడా ఉంటారు. ఆమె కూడా శూద్రుని నుండి బ్రాహ్మణిగా అయ్యారు. కావున పిల్లలైన మీకు తెలుసు, మన ప్రేమ తండ్రితో జోడింపబడి ఉంది మరియు మనకు ఒక్కరితోనే ప్రేమ ఉంది. అవ్యభిచారి ప్రేమ కలగడానికి పెద్ద సమయము పట్టదు. మాయా పిల్లి కూడా తక్కువేమీ కాదు. కొందరు స్త్రీలు ఉంటారు, వారికి పరస్పరంలో ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. అలాగే మనం కూడా శివబాబా పట్ల ప్రేమను పెట్టుకుంటే మాయకు ఈర్ష్య కలుగుతుంది. అందుకే తుఫానులు తీసుకొస్తుంది. మీరు పాచికల ఆటలో గెలవాలని అనుకుంటారు, కానీ మాయారూపి పిల్లి ఆట చెదిరిపోయేలా చేస్తుంది. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటారు. కేవలం మీ బుద్ధి యోగాన్ని దేహసహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి తొలగించి నన్ను స్మృతి చేయండని అంటాను. నేను మీ అతి ప్రియమైన తండ్రిని. ఒకవేళ నా శ్రీమతంపై నడిచినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. బ్రహ్మ యొక్క సలహా కూడా ప్రసిద్ధమైనది. కావున తప్పకుండా బ్రహ్మ యొక్క పిల్లలది కూడా ప్రసిద్ధమవుతుంది. వారు కూడా ఇటువంటి సలహానే ఇచ్చి ఉంటారు. ఈ మొత్తం సృష్టి చక్రానికి సంబంధించిన సమాచారాన్నైతే ఒక్క తండ్రే తెలియజేస్తారు. పిల్లలు మొదలైన వారిని సంభాళించండి, కానీ బుద్ధియోగము తండ్రితో జోడించి ఉండాలి. ఇది శ్మశాన వాటిక అని, మనం ఫరిస్తాన్లోకి వెళ్తామని భావించండి. ఇది ఎంత సహజమైన విషయము. తండ్రి అర్థం చేయిస్తారు, ఏ సాకారి లేక ఆకారి దేవతతో బుద్ధియోగాన్ని జోడించకండి. తండ్రి మధ్యవర్తిగా అయి చెప్తున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారని పాడతారు కదా. ఇప్పుడు చాలా కాలం నుండి వేరై ఉన్నవారైతే దేవీ దేవతలు. వారే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారు. సద్గురువు మధ్యవర్తిగా లభించినప్పుడు సుందర మిలనం జరిపారు. వారు మధ్యవర్తి రూపంలో అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, మరియు మేము కామచితి నుండి దిగి జ్ఞానచితిపై కూర్చుంటామని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడిక మీరు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇటువంటి అతి ప్రియమైన తండ్రిని మేము ఎంత సమయము స్మృతి చేస్తున్నామని మీ వద్ద రికార్డును ఉంచండి. కన్య రాత్రి పగలు పతిని తలుచుకుంటూ ఉంటుంది కదా. తండ్రి అంటారు, ఓ నిద్రను జయించే పిల్లలు, ఇప్పుడు పురుషార్థము చేయండి. ఒక ఘడియ అర్ధఘడియ నుండి మొదలుపెట్టి ఇక మెల్లమెల్లగా పెంచుతూ వెళ్ళండి. నాతో యోగాన్ని జోడించినట్లయితే పాస్ విధానర్ అవుతారు. ఇది బుద్ధి యొక్క రేస్. దీనికి సమయం పడుతుంది. బుద్ధి యోగము ద్వారానే పాపాలు కట్ అవుతాయి మరియు మీరు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన 21 జన్మల రాజ్యాన్ని పొందుతారు. కల్పకృతము కూడా చేశారు,
ఇప్పుడు మళ్ళీ రాజ్యభాగ్యాన్ని తీసుకోండి. కల్పకల్పము మనమే స్వర్గాన్ని తయారు చేస్తాము, రాజ్యాన్ని చేస్తాము. మళ్ళీ మనల్నే మాయ నరకవాసులుగా చేస్తుంది. ఇప్పుడు మనము రాముని సాంప్రదాయము వారము. మనకు వారిపై ప్రేమ ఉంది. తండ్రి మనకు తమ పరిచయాన్ని ఇచ్చారు. తండ్రి స్వర్గ రచయిత. మనం వారి పిల్లలమన్నప్పుడు మరి మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాము? తప్పకుండా ఇంతకు ముందు ఎప్పుడో స్వర్గంలో ఉండేవారము. తండ్రి అయితే స్వర్గాన్ని రచించారు. బ్రహ్మకుమార కుమారీలు అందరికీ ప్రాణదానాన్ని ఇచ్చేవారు. కావున వారి ప్రాణాలను ఎప్పుడూ మృత్యువు నియమవిరుద్ధంగా అకాలంగా తీసుకువెళ్ళదు. అక్కడ అకాల మృత్యువులు జరగడం అసంభవము. అక్కడ ఏడుపు కూడా ఉండదు. శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మ తీసుకుంటారనేది మీరు సాక్షాత్కారములో కూడా చూశారు. ఒక్కసారిగా మెరుపు మెరుస్తుంది. సత్యయుగపు మొదటి రాకుమారుడు కదా. శ్రీకృష్ణుడు నెంబర్ 1 సతోప్రధానమైన వారు. ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు. ఎప్పుడైతే శరీరము తమోగా శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఈ అభ్యాసాన్ని ఇక్కడే చేయడం జరుగుతుంది. బాబా, ఇప్పుడు మేము మీ వద్దకు వస్తాము. మళ్ళీ అక్కడి నుండి మేము స్వర్గములోకి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. ఇప్పుడైతే తిరిగి బాబా వద్దకు వెళ్ళాలి కదా. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అకాల మృత్యువు నుండి రక్షించుకునేందుకు అందరికీ ప్రాణదానమునిచ్చే సేవను చేయాలి. రావణ సాంప్రదాయాన్ని రాముని సాంప్రదాయముగా తయారు చేయాలి. 2వ పాయింట్, హృదయం యొక్క ప్రేమను ఒక్క తండ్రిపై ఉంచాలి. బుద్ధియోగాన్ని భ్రమింప చేయకూడదు. నిద్రను జయించి స్మృతిని పెంచుతూ వెళ్ళాలి. వరదానము: శ్రీమతమనుసారంగా జీ హజూర్ అంటూ హజూర్ను హాజిరైనట్లు అనుభవం చేసే సర్వప్రాప్తి సంపన్న భవ. వివరణ: ఎవరైతే ప్రతి విషయంలో శ్రీమతానుసారంగా జీ హజూర్ జీ హుజూర్ అని అంటారో అలా పిల్లలు జీ హుజూర్ అని అనటము మరియు తండ్రి పిల్లల ముందు హాజిర్ హుజూర్ అవ్వడము జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభువు హాజరవుతారో అప్పుడు ఏ విషయంలోనూ లోటుండదు. సదా సంపన్నులుగా అవుతారు. దాత మరియు భాగ్య విధాత ఇరువురి ప్రాప్తుల భాగ్యపు సితార మస్తకముపై మెరవడం మొదలవుతుంది. స్లోగన్: పరమాత్మ వారసత్వానికి అధికారులుగా అయి ఉన్నట్లయితే ఆధీనత రాజాలదు. ఓం శాంతి.